కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మన ఆదిలాబాద్ మండలం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ 170, అట్లనే మావాల మండలం ఆదిలాబాద్ మండలం అర్లిటి నిషాన్ ఘాట్లో ఈ రెండు మండలాలకు సంబంధించిన కాలనీల్లో గత 10-12 సంవత్సరాల నుంచి నివాసం గడుపుతున్న కనీస సౌకర్యం అంటే తాగునీరన్న కళ్ళు దొరుకుతాయి, తాగునీరు దొరుకుతలేదు, కరెంటు సౌకర్యం లేదు, మరి ఇంకా పట్టాలు కూడా లేవు. వాస్తవంగా ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు కాలయాపన చేసి ఎలాంటి పేదలకు న్యాయం చేయలేకపోయింది. మా మిత్రపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని వినతులు ఇచ్చినప్పటికే సీతక్క గారికి, అట్లే మన ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి 20,000 వచ్చినప్పుడు ఇచ్చినాం. వాటి పరిష్కార మార్గంలో దగ్గర పడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగం స్పందిస్తలేదు. నాయకులు ఓకే ఉన్నారు కానీ అధికారులు కొద్దిగా నిమగ్నతలు ఏసులోకి వెళ్ళి బయటకు వెళ్తలేరు. ముఖ్యమంత్రి గారు అన్నట్టు వీళ్ళు బయటకు రండి, కలెక్టర్ గారిని ఆర్టీఓ గారిని అడుగుతా ఉన్నాం, మీరు దయచేసి రండి. ఎలాంటి భూ ఆక్రమణలు కానీ ఇతరులకు అన్యాయం చేసే విధంగా లేదు. ప్రభుత్వ భూములే ఇలా నివాసం గడుపుతా ఉన్నారు. నిషాన్ ఘాట్ మరి అట్లే 170 మావాల మండలం, ఆదిలాబాద్ మండలం అర్లిటి, ఆదిలాబాద్ మండలం 2 మండలాలకు సంబంధించి వెంటనే సర్వే చేసి మంచినీళ్ళు కరెంటు సౌకర్యం కనీసం మొదలు కల్పించండి, ఆ తర్వాత మిగతా కల్పించండి. కానీ మేమేమంటున్నామంటే బీజేపీ ఏమో